హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే, ఇది కొంచెం కాంప్లికేటెడే, బట్ స్టిల్ ప్రతిదానికి ఒక సొల్యూషన్ కావాలి కాబట్టి ఈ రీడింగ్ ఏంటిది అంటే, లైక్ మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో, లేదంటే ఈ రీడింగ్ మీరు చూస్తున్నారంటే ఏదో ఒక సిచ్యువేషన్ కానీ ఒక థింగ్ అని మీ మైండ్లో ఉంటుంది. ఆ రిలేషన్షిప్ పర్టికులర్గా ఏదైనా కానీ, లైక్ ఫ్రెండ్షిప్ అయినా కానీ, లవ్ అయినా కానీ, ఏదైనా కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిచ్చేస్తుంటుంది కదా. లైక్ ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదంటే వదిలేయాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. కొన్నిసార్లు దొరికినా మనం దాన్ని పట్టించుకోము, అంత కేర్ చేయం. కాబట్టి ఈ రీడింగ్ దాని గురించే. అంటే మీరు ఏదైతే రిలేషన్షిప్ మీరు పర్టికులర్గా అనుకుంటున్నారో ఆ రిలేషన్షిప్లో మీరు పెయిన్ అయినా కానీ ఒక హోప్ పెట్టుకొని స్టే చేయాలా, లేదు అంటే ఓకే ఈ మూమెంట్కి, లేదంటే మీరు ఆ రిలేషన్షిప్ వల్ల తీసుకుంటున్న పెయిన్ని మీరు తట్టుకోలేక దాన్ని లెట్ గో చేసి వదిలేయాలా అనేది ఈ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో మీ పర్టికులర్ రిలేషన్షిప్ గురించి, దాంట్లో ఆ రిలేషన్షిప్లో మీరు అలాగే కంటిన్యూ చేయాలా లేదంటే దాన్ని వదిలేయాలా అనేది ఈ రీడింగ్. సో ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్. సో ఈ మెసేజెస్ మీకు ఇప్పుడు రీడింగ్లో ఏదైతే అనిపిస్తాయో ఆ రీడింగ్లో మీకు 80% ఆఫ్ ద మెసేజెస్, అంటే ఈ సిచ్యువేషన్స్ మీకు కనెక్ట్ అయ్యాయి అనిపిస్తే, దాన్ని రెజొనేట్ అయ్యాయి అనిపిస్తే దాన్ని మీరు ఆలోచించి క్లియర్గా స్టెప్ తీసుకోండి. ఇది మీకు ఒక దారి చూపిస్తుంది అంతే. ఆ దారిలో నడవడం మీ బాధ్యత. సో బీ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అండ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇది మీకు ఒక గైడెన్స్ లాంటిది. సో ఈ రిలేషన్షిప్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ రిలేషన్షిప్లో మీరు ఉండాలా లేదంటే లెట్ గో చేయాలా, గివ్ అప్ ఇవ్వాలా అనేది ఈ రీడింగ్. సో మనం స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఇప్పుడు ఫస్ట్ స్టే చేయాలి అంటే, మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అంటే ఉండడం వల్ల ద థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూనివర్స్ మీరు ఉండడం వల్ల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తర్వాత వదిలేయడం వల్ల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు ఈజీగా డిసిషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ రిలేషన్షిప్ని హోల్డ్ చేయడం వల్ల మీకు ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్. ఫస్ట్ ఓకే 2 కార్డ్స్ స్వార్డ్స్ వచ్చాయి అండ్ ద డెవిల్ కార్డ్ వచ్చింది, 2 పెంటికల్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఇది మీరు మీ రిలేషన్షిప్ని హోల్డ్ చేయడం వల్ల, అంటే ఆ రిలేషన్షిప్ని అలానే కంటిన్యూ చేయడం వల్ల ఎలా ఉండబోతుంది, అంటే దానిలో ఉన్న లైక్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటివి, అంటే ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనేది. సో ఫస్ట్ కార్డ్ 6 ఆఫ్ సార్డ్స్ వచ్చింది. సో 6 ఆఫ్ సార్డ్స్తో ఏం చెప్తుంది అంటే, మీరు మీ రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఫస్ట్ కార్డ్తో ఇది పాజిటివ్గానా నెగిటివ్గానా అంటే బోత్. ఇక్కడ చూడండి, ఈ కార్డ్లో వన్ సైడ్ ఫుల్ ప్లెయిన్ ఉంది అండ్ ఇంకొక సైడు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అంటే ఈ రిలేషన్షిప్లో మీరే ట్రై చేస్తున్నారు, ప్రతి డిసిషన్ మీరే తీసుకుంటున్నారు, ప్రతి స్టెప్ మీరే తీసుకుంటున్నారు. కానీ మీరు పెడుతున్న ఎఫర్ట్, మీరు ఏదైతే మీ రిలేషన్షిప్ కోసం ప్రయారిటీస్ కానీ, లైక్ మీరు పడుతున్న స్ట్రగుల్ కానీ ఏదైతే ఉందో అది ఒక్క సైడే ఉంది. అంటే వన్ సైడ్ వార్ లాంటిది. వన్ సైడ్ వార్ ఎంత చేసినా మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మీరు వన్ సైడ్ వార్ చేస్తున్నారు. ఓకే, మీ పర్సన్ కూడా ఇస్తున్నారు, బట్ కంప్లీట్గా మనసు పెట్టి చేయడం వేరు, జస్ట్ నామకే వాస్తు చేయడం వేరు. సో ఈ 6 ఆఫ్ సార్డ్స్తో ఏం చెప్తుంది యూనివర్స్ అంటే, ఓకే నువ్వు ఒక్క సైడే చూస్తున్నావు కానీ రెండు సైడ్లో చూడట్లేదు. ఒక సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్లెయిన్నే చూస్తున్నారు అనుకోండి, దీన్ని చూడట్లేదు, మేబీ ఇది ఇంకా బ్యూటిఫుల్ ఉండొచ్చు. లేదు అంటే మీరు ఇదే చూస్తుండొచ్చు, ఇంకా ఇక్కడ ప్లెయిన్ ఉన్నది చూడలేకపోవచ్చు.
అంటే మీరు వన్ సైడ్ చూడడం వల్ల సెకండ్ సైడ్ ఉన్న అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఏదైతే ఉందో దాన్ని మీరు అబ్జర్వ్ చేయట్లేదు కాబట్టి మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అరే ఇక్కడ వెళ్ళాలా వద్దా, నేనే తీసుకుంటున్నా, ఇన్ని స్టెప్స్ నేనే తీసుకుంటున్నా, ఇంత స్ట్రగుల్ నేనే చేస్తున్నా, బట్ ఏ దానికి ఒక రిజల్ట్ రావట్లేదు. మీరు ఎగ్జామ్స్ అయితే హార్డ్ వర్క్ చేసి రాస్తున్నారు, బట్ రిజల్ట్. సో ఇక్కడ ఈ కార్డ్తో ఒక్క సైడ్ మాత్రమే కాకుండా ఇంకొక సైడ్ కూడా చూడండి. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఎలా ఉంటాయో అలా మీరు ఒక్క సైడే చూస్తే ఇంకొక సైడ్ బ్యూటిఫుల్గా ఉందో లేకంటే డర్టీగా ఉందో మీకు తెలీదు. సో జస్ట్ చూడండి ఫస్ట్ ఎలా ఉంది. అది చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా తర్వాత మీకు మీ ఇంట్యూషన్కి ఏమనిపిస్తుందో, మీ మనసుకి ఏమనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఈ కార్డ్తో మోస్ట్లీ ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో మోస్ట్లీ మీరేమనుకుంటున్నారంటే మీ రిలేషన్షిప్ పరంగా ఇప్పుడు ఈ రీడింగ్ స్టే అంటే రిలేషన్షిప్లో కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది అనేది కదా. అండ్ ఈ కార్డ్తో ఏమనిపిస్తుందంటే మీరు ఈ రీడింగ్ చూడకముందు కూడా మీ మైండ్లో ఒక చోటు ఉంది, ఇంత స్ట్రగుల్ చేస్తున్నా ఏం లేదు, గివ్ అప్ ఇద్దామా అనే ఒక చిన్న మొలకెత్తింది అంటారు కదా, అలా మీ మైండ్లో కూడా ఎక్కడో ఒక సైడ్ ఉంది. సో దానికి యూనివర్స్ మీకు ఈ వీడియో చూసి ఎలా చేసింది అనుకుంటారో లేదంటే మీకు ఏమనిపిస్తుందో దాన్ని క్లియర్గా ఆలోచించి స్టెప్ తీసుకోండి అనేది ఫస్ట్ కార్డ్తో చెప్తుంది. అండ్ కింగ్ ఆఫ్ సార్ట్స్తో ఏం చెప్తుంది చూడండి. ఈ పర్సన్ ఎవరైతే కూర్చున్నారో ఇక్కడ మేల్ ఎనర్జీ ఫుల్గా ఉంది. మేల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్నారంటే ఎవరైనా కానీ ఆపోజిట్ సైడ్ నుంచి వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది. లైక్ మీరు చెప్పిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సజెషన్ ఇచ్చినారే అనుకోండి, మీరు దాన్ని విన్నట్టు ఉంటారు బట్ దాన్ని ఫాలో అవ్వడం ఉండదు. జస్ట్ ఓకే విన్నామా వదిలేసామా అన్నట్టు, అంటే వాళ్ళ డామినేషనే ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కార్డ్తో ఇంకొకటి ఏంటిది అంటే ఒకవేళ మీరు ఇదే రిలేషన్షిప్లో కంటిన్యూ చేస్తే దేర్ విల్ బి నో న్యూ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే ఒకరి డామినేషన్ ఉన్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా ఓకే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈరోజు రేపటి గురించి ఆలోచిస్తే ఈరోజు ఏంటిది అనేది మీకు తెలియట్లేదు. అండ్ ఈ కంట్రోల్ ఎనర్జీ వెళ్ళాలి అంటే అండ్ న్యూ థింగ్స్ రావాలి అంటే యూ హ్యావ్ టు టేక్, అంటే మీరు ఆ కంట్రోల్ ఎవరైతే చేస్తున్నారో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయబడుతున్నారో ఆ కంట్రోల్ థింగ్స్ని మీరు కంప్లీట్గా చేంజ్ చేయాలి. మీ వర్డ్స్, మీరు ఇచ్చే సజెషన్స్, మీరు చెప్పే మాటలు, మీరు చేసే యాక్షన్స్, మీరు కూడా ఊరికే చెప్పరు కదా, దాంట్లో కూడా ఒక థింగ్ ఉంది అనేది మీరు ప్రూవ్ చేయాలి. అండ్ అది జరుగుతుంది అని వాళ్ళు నమ్మాలి. అప్పుడు కొంచెం చేంజ్ జరగవచ్చు. అంటే ఈ కార్డ్తో ఏంటిది అంటే ఏదైతే ఎనర్జీ ఉందో మీ ఆపోజిట్ పర్సన్లో, మీ రిలేషన్షిప్లో మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు కంప్లీట్గా డామినేట్ చేస్తున్నారు వాళ్ళదే. అంటే ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా గొడవ జరిగినా తప్పు లేకున్నా మీరే సారీ చెప్పడం. సరే మీరు ఎలా అంటే లైక్ రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సరే నా పర్సన్ కదా, నా వాళ్ళు, నా ఫ్రెండ్ అనే ఒక మైండ్ సెట్తో తప్పు లేకున్నా ఒక సారీతో ఏం పోతుంది, సరే చెప్దాంలే నాకు ఆ పర్సన్ ఇంపార్టెంట్ అన్న మైండ్ సెట్తో ఉన్నారు. బట్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యాటిట్యూడ్కి, వాళ్ళ కంట్రోలింగ్ నేచర్, వాళ్ళకి ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. సో దాన్ని మీరు కొంచెం చేంజ్ చేయాలి. అప్పుడు రిలేషన్షిప్లో కొంచెం గ్రోత్ రావచ్చు అండ్ మీరు అనుకుంటున్న న్యూ థింగ్స్ బిగిన్ అవ్వచ్చు. అండ్ మనము ఒకరి చేత కంట్రోల్ చేయబడడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ హెచ్చరిక అని అనుకోండి. సో ఇది కొంచెం ఆలోచించి మీరు స్టెప్ తీసుకోండి. సో ఫస్ట్ కార్డ్తో ఏం చెప్తుందంటే మీరు ఒక సైడే చూస్తున్నారు, ఆ రెండో సైడ్ కూడా చూడండి క్లియర్గా ఏముంది ఎనర్జీ. ఐదర్ పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, రెండింటి వల్ల మీకు ఏదో ఒకటి అర్థమవుతుంది. సో మీరు స్టెప్ తీసుకోవచ్చు రిలేషన్షిప్లో ఉండాలనుకుంటే. అండ్ సెకండ్ కార్డ్తో ఏమంటుందంటే మీరు ఒకరి చేత కంట్రోల్ చేయబడుతున్నారు. సో దాన్ని మీరు చేంజ్ చేయాలి. మీ కెపాసిటీ, మీ ఎబిలిటీ ఏంటిదో అర్థం అయ్యేలా మీరు స్టెప్స్ తీసుకోవాలనేది సెకండ్ కార్డ్తో. అండ్ డెవిల్ కార్డ్తో ఏం చెప్తుంది అంటే లైక్ మీరు రిలేషన్షిప్లో ఉండాలనుకుంటే మీ రిలేషన్షిప్ మీ పర్సన్కి కాకుండా మీకు ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్ లాంటిది అనమాట. అంటే మీరు కంప్లీట్గా మీ పర్సన్కి కానీ ఆ రిలేషన్షిప్కి కానీ అడిక్ట్ అయిపోయారు. అంటే కైండ్ ఆఫ్
నెగిటివిటీనే అనుకోండి. ఎందుకంటే ఒక అడిక్షన్ ఏదైనా కానీ అది అంత మంచిది కాదు. లిమిట్లో ఉంటే ఓకే, మనము ఆ స్టేజ్ నుంచి తొందరగా బయటకు పడొచ్చు. బట్ అడిక్షన్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ థింగ్, రైట్? సో ద డెవిల్ కార్డ్తో ఇదే చెప్తుంది. అడిక్షన్ నుంచి బయటపడడం నాట్ అట్ ఆల్ ఈజీ. చూడండి, ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. వాంటెడ్గా వాళ్ళు టై చేశారు. అంటే వాళ్ళు రావాలనుకుంటే బయటికి రావచ్చు. బట్ ఎందుకు టై చేశారంటే అదే అడిక్షన్. అంటే మనం కావాలనే ఆ రిలేషన్షిప్లో వెళ్ళింటాం. అది అనుకోకుండానే అంత అటాచ్మెంట్ పెరిగిపోయి ఉంటుంది. అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ రావాలి అనుకుంటాం. బట్ అది అటాచ్మెంట్ నుంచి అడిక్షన్గా మారిపోయి ఉంటుంది. సో ఆ అడిక్షన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ రిలేషన్షిప్ ఓకే మీరు కంటిన్యూ చేయాలనుకున్నా అడిక్షన్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ డెవిల్ కార్డ్తో క్లియర్ కట్గా ఇదే సింపుల్ మెసేజ్ మీకోసం. రిలేషన్షిప్లో ఉండాలనుకున్నా వద్దు అనుకున్నా ఏదైనా కానీ అడిక్షన్ చేసుకోకండి. అటాచ్మెంట్ ఉండాలి. అటాచ్మెంట్ ఎలా ఉండాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఓకే అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ కావడానికి కూడా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో అది అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ మారడానికి మీకు అంత కెపాసిటీ, అంత ఎనర్జీ ఉండాలి. కానీ దాన్ని అడిక్షన్గా మార్చుకోకండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. అండ్ ఆ అడిక్షన్ అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ మనసు, మీ మైండ్ ఏది మీ కంట్రోల్లో ఉండదు. అండ్ మీరు ఎంత స్ట్రాంగ్ అయినా ఈ రిలేషన్షిప్ పర్టికులర్గా ఇప్పుడు ఈ మనం మాట్లాడుతున్న విషయంలో చాలా నెగిటివ్. అంటే మీరు అన్ని విషయాల్లో స్టాండ్ తీసుకొని అనుకున్నదే చేయగలుగుతారు. కానీ ఈ పర్టికులర్ విషయంలో మాత్రం అస్సలు అనుకున్నది జరగదు అనేది డెవిల్ కార్డ్తో మెసేజ్. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్తో ఏం చెప్తుంది అంటే రిలేషన్షిప్లో మీరు ఉండడం వల్ల ఎలా ఉండొచ్చు అంటే లైక్ మీరు 2 థింగ్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఒక చేత్తో అది, ఇంకొక చేత్తో లైక్ మీ కెరియర్ కానీ లేదంటే మీ ఫ్యూచర్ కానీ, అండ్ ఇంకొక చేత్తో మీ రిలేషన్షిప్. ఎలా ఉంటుంది? ఇటు కెరియర్ మీద ఫోకస్ చేయలేరు, ఇటు రిలేషన్షిప్లో ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఏం చేయాలో అర్థం కాకుండా వెనకాల చూడండి అలలు ఎలా వస్తున్నాయి. అలా కంటిన్యూస్గా ఒకటి వెనుక ఒకటి. సరే ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్న మూమెంట్లో రిలేషన్షిప్లో ఏదో ఒక ఇష్యూ లేదు. రిలేషన్షిప్ షార్ట్అవుట్ చేసుకుందాం అనుకునే లోపు కెరియర్లో ఏదో ఒక మార్పు. ఇలా 2 కంటిన్యూస్గా ఒక వెనుక ఒకటి వస్తే ఎవరైనా ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలరు? మీరు ఇప్పుడు అలా 2 థింగ్స్ని పట్టుకొని ఏది హ్యాండిల్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలి, ఏది స్టెప్ తీసుకోవాలని అర్థం కాకుండా ఉన్నారు. సో ఇది కొంచెం ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు వెల్ విషర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కొంచెం సజెషన్ ఇస్తే తీసుకోండి. ఒకసారి మీకు కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. కొంచెం ఓపెన్ అప్ అయ్యి కొన్ని సజెషన్స్ ఇవ్వడం వల్ల కూడా మీకు యూజ్ అవుతుంది. సో 2 ఆఫ్ పెంటికల్స్ ఇదే చెప్తుంది. హ్యాండిల్ చేయాలి అంటే మీకు కొన్ని సజెషన్స్ అవసరము. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో దాంట్లో 2 సైడ్స్ అంటే ఏది ఎక్కువ మీకు ఇంపార్టెన్స్ అనిపిస్తుంది, రెండిటికి ఈక్వల్ ప్రయారిటీస్ ఉన్నప్పటికీ టూ థింగ్స్కి 100% ఉన్నప్పటికీ ఏదో ఒకటి ఖచ్చితంగా 99% ఉంటుంది. ఆ 100% ఏదైతే ఉంటుందో దాన్నే వాల్యూ ఇవ్వండి, దాని మీదనే ఫోకస్ చేయండి అనేది 2 ఆఫ్ పెంటికల్స్తో యూనివర్స్ మీకు చెప్తుంది. సో ఇది ఓవరాల్గా అంటే మీరు రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉండబోతుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మోస్ట్లీ ఉండడం వల్ల కొంచెం నెగిటివిటీనే ఎక్కువ ఉంది. ఎందుకంటే హోల్డ్ చేయడం వల్ల మీరు పాజిటివిటీని చూడలేకపోతున్నారు, ఒక సైడే చూస్తున్నారు. అండ్ మీరు ఒకరి చేత కంట్రోల్ చేయబడుతున్నారు. అండ్ మీకు ఈ రిలేషన్షిప్ ఒక అడిక్షన్ అయిపోయింది. అండ్ థింగ్స్ని హ్యాండిల్ చేయలేక మీరు సతమతం అవుతున్నారు అనేది ఈ హోల్డ్ చేయడం అంటే మీ రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ కార్డ్స్తో అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనము ఈ రిలేషన్షిప్ని కంప్లీట్గా గివప్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉండడం వల్ల చూసాం మనం ఎలా ఉండబోతుందని. అండ్ కంప్లీట్గా గివప్ ఇస్తే ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మళ్ళీ సార్ట్సే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్షిప్ గురించి కొన్నిసార్లు పీస్ఫుల్గా నిద్రపోతారు, ఇంకా ఏమైనా కానీ అని. కొన్నిసార్లు ఇన్ ద సెన్స్ లైక్ 10% అనుకోండి, మిగిలిన 90% అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అంటే ఆలోచన ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. సో ప్లీజ్ స్టాప్
అంటే ఈ ఓవర్ థింక్ చేయడాన్ని ఆపేయండి. ఎందుకంటే ఇది కూడా ఒక బ్యాడ్ థింగ్. ఒక్కసారి ఇది కంటిన్యూగా అలవాటైందంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో ఓవర్ థింక్ చేయకండి. బాటమ్ ఆఫ్ ద డెక్తో చెప్తుంది యూనివర్స్ మీకు. కింగ్ ఆఫ్ వాండ్స్, డెత్ కార్డ్, ఓ మై గాడ్, మెజిషియన్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఫస్ట్ కింగ్ ఆఫ్ వాండ్స్తో ఏం చెప్తుంది చూడండి. కింగ్ ఆఫ్ వాండ్స్, మీరు ఈ రిలేషన్షిప్ని కంప్లీట్గా గివప్ ఇచ్చి ఇంక వద్దు ఎట్ ఎనీ కాస్ట్, నేను ఎంత బాధపడినా పర్లేదు, ఇంకా నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేను, వీళ్ళతో నేను కలిసి జర్నీ చెయ్యలేను అని అనుకుంటే ఏం చెప్తుంది యూనివర్స్? ఫస్ట్ కింగ్ ఆఫ్ వాండ్స్తో ఒక్కసారి నువ్వు వదిలేస్తేనే కదా అక్కడ నీ వాల్యూ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం నువ్వు ఎన్ని రోజులు ఏం మిస్ అయ్యావో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం నీ లైఫ్లో ఏం రాబోతున్నాయి, న్యూ బిగినింగ్స్ ఏం ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఒకవేళ మీరు కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ని గివప్ ఇస్తే దెర్ ఆర్ సో మెనీ న్యూ థింగ్స్ కమింగ్ ఇన్ టు యువర్ వే. అది కంప్లీట్గా మీ కెరియర్ పరంగా కావచ్చు, అండ్ మోస్ట్లీ మీ కెరియర్ పరంగా మీరు అనుకుంటున్నారు ఏదైతే ఉందో, మీకు ఈ రిలేషన్షిప్ పరంగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఒక్కసారి దీని నుంచి బయట వస్తే యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ అండ్ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ స్టిల్ అన్నిటికీ ప్రతి ఒక్క దానికి టైమ్ ఈజ్ ద అల్టిమేట్ హీలర్. సో ఆ టైంకి టైం ఇచ్చి మీరు గివప్ ఇవ్వాలి అనుకుంటే సో అక్కడ పాజిటివ్గానే ఉంది. ఇక్కడ చూడండి, ఉండడం వల్ల ఫస్ట్ కార్డ్ కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ ఇక్కడ వదిలేయడం వల్ల ఫస్ట్ కార్డ్ పాజిటివ్గా ఉంది. మీరు కంప్లీట్గా ఇది మీ డిసిషన్ అని యూనివర్స్ మీకు చెప్తుంది. అండ్ వదిలేస్తే పాజిటివ్గానే జరుగుతుందని కూడా చెప్తుంది. సో డెత్ కార్డ్తో, సో ఇక్కడ నేను చెప్పాను కదా న్యూ బిగినింగ్స్, డెత్ కార్డ్తో కూడా అదే. డెత్ కార్డ్ ఈజ్ ద వెరీ ఎమోషనల్ కార్డ్. అంటే ఇప్పుడు ఒకటి స్టాప్ అవుతుంది లేదంటే ఒకటి కంప్లీట్ అవుతుంది అంటే ద మీనింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బిగిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడంటే చందమామ రావడానికే, చందమామ వెళ్ళిపోతున్నాడంటే మళ్ళీ ఉదయం కావడానికే. సేమ్ డెత్ కార్డు కూడా అంతే. ఇప్పుడు మీరు కంప్లీట్గా దీన్ని వదిలేస్తే, ఇది చందమామ అనుకోండి, సూర్యుడు అనుకోండి, ఏదైనా కానీ దీన్ని మీరు వదిలేస్తే, మర్చిపోతే దెర్ ఈజ్ న్యూ బిగినింగ్. సూర్యుడు అయితే మళ్ళీ కొత్తగా బిగిన్ చేస్తారు, మీరు అనుకున్న వర్క్స్ అన్నీ అయిపోతాయి. ఒకవేళ చందమామ అయితే మీరు కావాల్సినంత పీస్ఫుల్ దొరుకుతుంది, మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు, మీరు ఎమోషనల్గా ఒక స్టాండ్ తీసుకుంటారు, మీరు కావాల్సినవన్నీ చూస్తారు, ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉంటారు. అంటే 2 సైడ్స్ పాజిటివ్గానే ఉంది. సో డెత్ కార్డ్తో మీరు ఏదైనా కానీ ఎండ్ చేయండి, దాని ఎండ్కి మించిన కంటే ఎక్కువ న్యూ బిగినింగ్ ఉంది అనేది డెత్ కార్డ్తో మీకు యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు ఈ రిలేషన్షిప్ని కంప్లీట్గా గివప్ ఇవ్వాలి అనుకుంటే. అండ్ ద మెజిషియన్ కార్డ్తో, సో మోస్ట్లీ ఎవరైతే టారోట్ రీడింగ్ చూస్తూ ఉంటారో ద లవర్స్ కార్డ్ గురించి, ద మెజిషియన్ కార్డ్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎందుకంటే వింటూ ఉండడం వల్ల కూడా మనకు చాలా థింగ్స్ మైండ్లో ఉండిపోతాయి. సో ద మెజిషియన్ కార్డ్తో యూ ఆర్ ఏ మెజిషియన్, అంటే మీకు తెలుసు, అన్నీ తెలుసు మీకు, లైక్ మీ వర్క్ ఎలా చేయాలి, మీ కెరియర్ పరంగా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, మీరు ఒకరికి మంచి సజెషన్ ఇస్తారు. బట్ మీ రిలేషన్షిప్ పరంగా వచ్చే వరకు మీకే ఎవరు సజెషన్, అంటే మీరు ఒకరి సజెషన్స్ వినట్లేదు అండ్ మీ మనసు మాట వినట్లేదు, అన్నీ కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయాయి. అండ్ ఒకవేళ మీరు ఈ రిలేషన్షిప్లో గివప్ ఇస్తే అగైన్ మీలో ఉన్న యునిక్ థింగ్స్ అండ్ మీలో ఉన్న పాజిటివ్ థింగ్స్, ఆ మెజిషియన్ అంటే మీకు ఉన్న కెపాసిటీ అన్నిటినీ మీరు మళ్ళీ తిరిగి చూడగలరు. ఇన్ని రోజులు అవి ఒక డెత్ పొజిషన్లో ఉండొచ్చు, అంటే మీలో ఉన్న స్కిల్స్ కానీ ఏవైనా కానీ ఒక డెత్ పొజిషన్లో ఉండొచ్చు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే అవన్నీ మళ్ళీ రీబార్న్ అవుతాయి, రీస్టార్ట్ అవుతాయి. సో జస్ట్ కేర్ఫుల్గా థింక్ చేయండి, అనలైజ్ చేయండి, మీలో ఉన్న ఆ మెజిషియన్ని బయటికి తీయండి అనేది యూనివర్స్ మీకు చెప్తుంది మళ్ళీ ఇంకొకసారి. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్తో చూడండి, ఇక్కడ అన్నీ వాంటెడ్గా మీరు హోల్డ్ చేసుకున్నవి, ఒక్క పర్సన్ కూడా లేరు ఇందులో. చూడండి ఇక్కడ 3 ఉన్నారు
అండ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ థింగ్స్ ఉన్నాయి. బట్ ఈ కార్డులో చూడండి, మీరు మాత్రమే మీ రిలేషన్షిప్ గురించి హోల్డ్ చేసుకొని ఎన్నైనా సరే నేనే అనుభవిస్తాను, ఈ పెయిన్ నేనే తీసుకుంటాను అనుకుంటున్నారు. కానీ మీకు సపోర్ట్గా ఎవరూ లేరు, ఏదీ లేదు, యూనివర్స్ లేదు, లైక్ నథింగ్. మీరు మాత్రమే వాంటెడ్గా హోల్డ్ చేసుకొని ఉన్నారు. సో ఆ హోల్డ్ చేసుకోవడం వల్ల అక్కడే ఉండిపోయి మీరు బ్యూటిఫుల్ థింగ్స్ని చూడలేరు. వెనకలు చూడండి ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయో, అండ్ ముందర కూడా అంతే బ్యూటిఫుల్ థింగ్స్ ఉండొచ్చు. సో మీరు వాంటెడ్గా హోల్డ్ చేయకండి. మీరు ఎంత హోల్డ్ చేసినా అది మీకే నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే మీరు అన్నీ మిస్ అవుతున్నారు. అక్కడే ఎంతసేపు అని కూర్చుంటారు, కూర్చొని లైక్ యు మిస్ ఆల్ ద థింగ్స్. అండ్ మీరు ప్రశాంతతని మిస్ అవుతారు, బ్యూటిఫుల్ థింగ్స్ని మిస్ అవుతారు. సో అనవసరంగా వాంటెడ్గా ఏది హోల్డ్ చేయకండి. జస్ట్ థింక్ బిఫోర్ యు ఆర్ గివింగ్ అప్ ఆన్ ఎనీథింగ్ అనేది ఈ కార్డ్తో మీకు చెప్తుంది. అండ్ ఇది చాలా సింపుల్గా ఉంది. అంటే సింపుల్గా ఇన్ ద సెన్స్ గివప్ ఇవ్వాలి అనుకుంటుంటే గివప్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్పేసింది యూనివర్స్. అంటే మెజిషియన్ కార్డ్ ఈజ్ వెరీ పాజిటివ్ కార్డ్, డెత్ కార్డ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ కార్డ్, అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఆల్సో. అండ్ హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందంటే, హోల్డ్ చేస్తే ఆ డెవిల్ కార్డ్ వచ్చేసింది, విచ్ మీన్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్. సో మీరు ఆలోచించండి, దీన్ని మీరు నోట్ కూడా చేసుకోండి. అంటే కీవర్డ్స్ ఉంటాయి కదా, లైక్ డెత్ కార్డ్ అంటే లైక్ అడిక్షన్ అని, కానీ మెజిషియన్ అంటే ద యూనిక్ నేచర్ ఇన్ యూ అని కానీ, అండ్ ఈ హోల్డ్ చేసుకోవడం, ఇవన్నీ మీరు ఒకసారి నోట్ చేసుకోవడం వల్ల మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అండ్ నేనేం చేయాలి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇది సింపుల్ రీడింగ్, మీకు ఇది అర్థమై ఉంటుంది అండ్ హెల్ప్ చేసి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది హెల్ప్ అయ్యి నచ్చితే అండ్ మీకు రెజొనేట్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని నాకు చెప్పండి. అట్ ద సేమ్ టైం ఏదైనా స్టెప్ తీసుకునే ముందు చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసి స్టెప్ తీసుకోండి. సో ఇంకొకసారి మనము ఫైనల్గా యూనివర్స్ నుంచి మెసేజ్ చూద్దాం, ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్ అని. And that one message is, you are good at what you are supposed to be doing. చూడండి ఎంత సింపుల్గా చెప్పేసిందో, యు ఆర్ గుడ్ అట్ వాట్ యు ఆర్ సపోజ్ టు బీ డూయింగ్. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో మీకు ఒక మంచి కళ ఉంది, దాన్ని మీరు చెయ్యాలి అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే అటాచ్మెంట్లో ఉన్నారో, అడిక్షన్లో ఉన్నారో దాని నుంచి బయటికి రండి. అండ్ మీరు మీకు ఇష్టమైంది, మీకు హ్యాపీనెస్ని ఇచ్చేదే చేయండి అనేది యూనివర్స్ మీకు చెప్తుంది. సో ఇది ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.